హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిల విడుదల మరి పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం మనం చర్చించుకోబోయే అంశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అత్యంత కీలకమైనది. అదేమిటంటే గత కొన్నేళ్లుగా వివిధ సందర్భాలలో ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వాయిదా చరిత్ర లేదా హిస్టరీ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్స్. సాధారణంగా ఏ ప్రభుత్వంకైనా తన ఉద్యోగులు కరువు భత్యం డీఏ పెంచినప్పుడు, తన ఉద్యోగులకు డీఏను పెంచినప్పుడు లేదా వేతన సవరణ కమిషన్ పీఆర్‌సీ నివేదికను అమలు చేసినప్పుడు ఆ పెరిగిన మొత్తాన్ని పాత తేదీ నుండి అమలు చేయాల్సి ఉంటుంది. దీనినే మనం బకాయిలు లేదా అరియర్స్ అని పిలుస్తాము. అయితే ఈ బకాయిలను ఒకేసారి నగదు రూపంలో చెల్లించడం ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనే ఉద్దేశ్యంతో వాటిని వివిధ వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వాలు జీవోలు విడుదల చేస్తూ ఉంటాయి. ఈరోజు మనం గతంలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి అటువంటి బకాయిల చరిత్ర ఏమిటి? ఏ ఏ సందర్భాల్లో ఎన్ని వాయిదాలు ప్రకటించారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో, వీడియోనైతే చాలా జాగ్రత్తగా అయితే గమనించండి ఫ్రెండ్స్. వీడియోలోని అంశాలు. ఎందుకంటే నిరంతరాయ పని ఒత్తిడిలో ఉన్న చాలామంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ మిత్రులు అసలు తమకు ఎన్ని రకాల బకాయిలు రావాలి? ఏ ఏ కాలానికి సంబంధించినవి? ఎన్ని వాయిదాలు ప్రభుత్వం బాకీ ఉంది అనే విషయాలను పూర్తిగా మర్చిపోయారు. ఇలా మర్చిపోవడం వల్ల తమకు రావాల్సిన ఆర్థిక హక్కులపై సరైన అవగాహన కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఈ వీడియో ద్వారా వాటన్నిటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. సో, ఒక ఉద్యోగి తన జీతభత్యాల గురించి పూర్తి స్పష్టత ఉండాలి. అప్పుడే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి మనం లెక్క వేసుకోగలుగుతాము. అసలు ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఏమిటి? మరియు ఇన్ని వాయిదాల వెనుక ఉన్న లెక్కలేమిటో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా మనం పీఆర్‌సీ 2025 గురించి మాట్లాడుకుంటే ఇది జూన్ 2, 2014 నుండి ఫిబ్రవరి 28, 2015 వరకు ఉన్న మధ్య కాలానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తొలి వేతన సవరణ కావడంతో ఈ 18 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను 18 వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఇతర పీఆర్‌సీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తక్కువ కాలపరిమితి కలిగిన బకాయిలు అయినప్పటికీ అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా దీనిని కూడా వాయిదాల రూపంలోనే అందించారు. ఈ 18 నెలల పీరియడ్ అనేది ఉద్యోగుల సర్వీస్‌లో ఒక కీలక మార్పుగా అయితే మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ సందర్భాల్లో ఉద్యోగుల జీతాలలో కొంత భాగాన్ని నిలిపివేసిన డిఫర్డ్ అమౌంట్ కోవిడ్ డిఫర్డ్ అమౌంట్‌గా అయితే ప్రకటించారు. ఆ నిలిపివేసిన నగదు తిరిగి చెల్లించే క్రమంలో ప్రభుత్వం 4 వాయిదాలలో ఇస్తామని హామీ ఇచ్చింది. అప్పట్లో డీఏ పెంచినప్పటికీ ఆ మొత్తాన్ని కూడా నగదు రూపంలోనే ఇవ్వకుండా ఈ వాయిదాల లెక్కలోనే చేర్చారు. ఈ 4 వాయిదాల చెల్లింపు కోసం ఉద్యోగులు చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ఇది వారి ఆర్థిక ప్రణాళికను కొంతవరకు దెబ్బతీసింది. ఇక అత్యంత చర్చనీయమైన అంశం పీఆర్‌సీ 2020. పీఆర్‌సీ 2020 విషయానికి వస్తే బకాయిల పరంపర కొనసాగింది. ఈ వేతన సవరణకు సంబంధించి సుమారు 18 నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం 18 వాయిదాలుగా విభజించి చెల్లిస్తామని పేర్కొంది. అంటే ఒకేసారి రావాల్సిన పెద్ద మొత్తాన్ని 1.5 సంవత్సరం పాటు కొంచెం కొంచెం పంచడం వల్ల ఉద్యోగి చేతికందే పెద్ద మొత్తం నగదు కనిపించకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనివల్ల పీఆర్‌సీ వల్ల వచ్చే అసలైన లబ్ధి ఉద్యోగులకు తక్షణమే అందకుండా అయితే పోయింది.
మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే పీఆర్‌సీ మానిటరీ బెనిఫిట్ అరియర్స్ అఫర్డ్ రిటైర్మెంట్. పీఆర్‌సీ మెమొటరీ బెనిఫిట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇది ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారికి సంబంధించినది. పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి పీఆర్‌సీ బకాయిలను ఏకంగా 12 వాయిదాలలో అంటే ఒక పూర్తి సంవత్సరం పాటుగా చెల్లిస్తామని ప్రభుత్వం నిబంధన విధించింది. విశ్రాంత జీవితంలో ఉన్న వృద్ధులకు ఒకేసారి ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సి పోయి ఇలా 12 నెలల పాటు ఎదురుచూసేలా చేయటం వారిని ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు. ఇక డీఏ పెంపుదలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన వివిధ జీవోలను మనం పరిశీలిస్తే ఆ వాయిదాల సంఖ్య చూసి ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. సో, జీవో ఎంఎస్ నంబర్ 3A ప్రకారంగా 3 వాయిదాలు, జీవో ఎంఎస్ నంబర్ 9 ప్రకారంగా 8 వాయిదాలు కేటాయించారు. ఇక్కడితో ఆగకుండా జీవో ఎంఎస్ నంబర్ 50 ద్వారా 17 వాయిదాలు మరియు జీవో ఎంఎస్ నంబర్ 120 ద్వారా మరో 17 వాయిదాలు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కరువు భత్యం పెంపునకు సంబంధించినవే, కానీ వాటిని 17 భాగాలుగా విభజించి ఇవ్వటం వల్ల నెలవారీగా ఉద్యోగికి అందే మొత్తం చాలా స్వల్పంగా అయితే ఉంటుంది. ఇక ఇటీవలి కాలంలో మనం చూసిన పరిణామాలు మరింత ఆందోళనకరంగానే ఉన్నాయని చెప్పాలి. ఇక ఉదాహరణకు జూలై నెలలో ప్రకటించిన డీఏ బకాయిలను ఏకంగా 28 వాయిదాలు 28 ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో అయితే చెల్లిస్తామని ప్రభుత్వము ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక డీఏ బకాయి మొత్తం పూర్తిగా ఉద్యోగి ఖాతాలోకి రావడానికి 2.5 ఏళ్ళు సమయం అయితే పడుతుందన్నమాట. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించిన తాజా డీఏ అరియర్స్ కోసం ఏకంగా 30 వాయిదాలు అని చెప్పడం నిజంగా ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. అంటే ఈ బకాయిలు పూర్తిగా అందటానికి ఉద్యోగి మరో 2.5 సంవత్సరాల పైనే వేచి ఉండాలి. మరి ఇన్ని రకాల వాయిదాలు, ఇన్ని రకాల జీవోలు, ఇన్ని రకాల కాల పరిమితుల మధ్య అసలు తమకు ఎంత డబ్బు రావాలి, ఏ నెలలో ఎంత జమ అయింది అనేది ఏ ఉద్యోగి గుర్తుండటం దాదాపుగా అసాధ్యమే అని చెప్పాలి. మరి ఒక మనిషి మెదడు ఇన్ని వేల లెక్కలను, ఇన్ని వాయిదా తేదీలను గుర్తుపెట్టుకోలేదు. అందుకే చాలామంది ఉద్యోగులు ఏ అమౌంట్ క్రెడిట్ అవుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఖాతాలో డబ్బులు పడుతున్నాయా లేదా అనే స్పష్టత లేకపోవడానికి ఈ సంక్లిష్టమైన వాయిదా పద్ధతే ప్రధాన కారణము. అసలు వాయిదాల పేరుతో ప్రభుత్వం తన బాధ్యతను వాయిదా వేస్తోందా అనే అనుమానం కూడా ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే ఈ గందరగోళాన్ని తొలగించడానికి మరియు ఇప్పటివరకు ఉన్న ఇన్‌స్టాల్‌మెంట్‌ల చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టుగా వివరించడానికి ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా మీ కష్టార్జితమే. కాబట్టి ఈ ఇన్‌స్టాల్‌మెంట్స్ లెక్కలను ఒకసారి మీ పాత పే స్లిప్‌లతో లేదా బ్యాంక్ స్టేట్మెంట్లతో సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఈ వాయిదాల చరిత్ర అనేది కేవలం సంఖ్యల సమాహారం కాదు. ఇది ఉద్యోగుల ఆర్థిక హక్కుల పోరాట ప్రతిబింబం. భవిష్యత్తులోనైనా ఇన్ని వాయిదాలు లేకుండా ఒకేసారి బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క ఉద్యోగ మిత్రునికి షేర్ చేసి వారిలో ఒక అవగాహన కల్పించడం మన బాధ్యత. సో, వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.